ఫ్రెండ్స్, వినాయకుడికి రోజుకొక పేరు చొప్పున 9 నవరాత్రులకు కలిపి 9 పేర్లుంటాయి. ఏ రోజున ఏ పేరుతో స్వామివారిని పిలుస్తారు, అలాగే స్వామివారి పేరుకు తగ్గట్టుగా ఏ నైవేద్యం పెడతారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్వామివారిని మొదటి రోజున వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. మొదటి రోజున స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు. రెండవ రోజున వికట వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున అటుకులు నైవేద్యంగా పెడతారు. మూడవ రోజున లంబోదర వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున పేలాలు నైవేద్యంగా పెడతారు. నాలుగో రోజున గజానన వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున చెరుకు గడలు నైవేద్యంగా పెడతారు. ఐదో రోజున మహోదర వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున కొబ్బరి కురిడి నైవేద్యంగా పెడతారు. ఆరో రోజున ఏకదంత వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఏడో రోజున వక్రతుండ వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున అరటి లేదా ఇతర పండ్లు నైవేద్యంగా పెడతారు. ఎనిమిదవ రోజున విఘ్నరాజ వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున సత్తిపిండి నైవేద్యంగా పెడతారు. తొమ్మిదవ రోజున ధృమవర్ణ వినాయకుడు అని పిలుస్తారు. ఈ రోజున స్వామి వారికి నేతి అప్పాలు నైవేద్యంగా పెడతారు. ఫుల్ వీడియో లింక్ కింద ఉంది.